ట్రైన్కి అయితే వెళ్ళినాం. ఎంత ఇబ్బందిగా ఉంటుందో అని అనుకున్నాం, కానీ రిజర్వేషన్ చేసుకొని వెళ్తే పండుకోవడానికి కూర్చోవడానికి సేఫ్టీగా ఉంటుంది. ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి ఎక్కుతుంటారు దిగుతుంటారు, మధ్యలో మధ్యలో ఖాళీ అవుతారు. ఖాళీ అయినప్పుడు కూర్చోనికి వస్తుంది, కానీ ఇక నైట్ జర్నీ జరుగుతుంది కాబట్టి మనకి నిద్ర ఉండాలంటే రిజర్వేషన్ చేసుకొని వెళ్ళాలి. చాలా ఇబ్బందిగా దూరం అవుతుందో ఎట్లా ఉంటుందో అని అనుకున్నా. నేనైతే తిరుపతి ఫస్ట్ టైం వెళ్ళడం, ఆ దేవుని నమ్ముకొని బయలుదేరాను. ఆ దేవుడే అన్నీ చూపించాడు. ఏంటంటే ఏడా టికెట్లు ఇస్తారో రూమ్ ఇస్తారో తెలియదు మాకైతే. ఆ దేవుని మీద భారం వేసి అయితే వెళ్ళాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అయితే తీసుకొని వచ్చాం. అనుకోకుండా వెళ్ళాం మేమైతే. కానీ మధ్యలో మధ్యలో ఖాళీ అయ్యారు. ఖాళీ అయినప్పుడు కూర్చున్నాం. పైన సీట్లలో పిల్లలు వండిరు, కానీ ఇక కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి ఎక్కుతుంటారు దిగుతుంటారు. ఇక రిజర్వేషన్ చేసుకుంటే మన సీటు మనకే ఉంటుంది. అట్లా మంచి అయితే అనిపించింది. గుడిలోనికి వెళ్ళినప్పుడు కొంచెం మిస్ అయ్యారు మా వాళ్ళు, కానీ తర్వాత ఇక కనబడ్డారు. ఏంటంటే ఒంటరిగా వెళ్ళినప్పుడు పిల్లలకి గిడంగా ఆలోచన రావాలి, ఫోన్ చేయడం ఈడ ఉందమో అని. మా పెద్దోడికి అయితే నేను బూలుపడ్డా, కానీ మా పెద్దోడైతే ఎంత వేయడం బూలుపట్టలేడు. ఇక రూమ్ కాడికి అయితే వెళ్ళి మళ్ళీ వస్తుంటే కొత్త జాగాకు పోయినప్పుడు మనం రూమ్ ఏడ బుక్ చేసుకుంటామో తెలియాలి, రూమ్ ఏడ తీసుకున్నాము ఏడున్నాము అనేది తెలియకుంటే చాలా ఇబ్బంది. సేఫ్టీగా అయితే మంచిగా అయితే వచ్చాం. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మంచిగా అయితే అనిపించింది. పోయిన రోజు దర్శనం లేట్ అయ్యింది, కానీ ఇంకొకరికి ఒక రోజు మొత్తం పడుతుందని అన్నారు. మాకైతే దర్శనం అయితే మంచిగానే జరిగింది. బయట ఇక నెక్స్ట్ రోజు అంతా తిరిగాం. మంచిగా అనిపించింది. వెంకటేశ్వర స్వామి గుడి లోపల మంచిగా అనిపించింది. ఫ్రెండ్స్, ఎప్పుడు వెళ్ళినా జతతోటి వెళ్ళండి, ఏంటంటే తెలియకుంటే ఇబ్బంది. అందుకనే జర తెలుసుకొని వెళ్తే బాగా. తెలిసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్ రూమ్ కాడ తీసుకెళ్తారు. అందులోకెళ్ళి బయటికి వచ్చేటప్పుడే ఇబ్బందిగా అయ్యింది, కానీ మాకైతే మంచిగా అయింది దర్శనం అయితే. ఇగో బ్లౌజ్ అయితే ఉంది, కుట్టాలి. 2 బ్లౌజులు అయితే కుట్టాను, ఎమ్మింగ్కి ఇచ్చాను. ఇక నిన్న మా పెద్దోడు వెళ్ళిండని అదే టెన్షన్లో ఉన్నా. ఇక వీడియో అయితే తీయలే. తిరుపతి దర్శనం అయితే మంచిగా అయ్యింది. ట్రైన్కు సేఫ్టీ, ఎందుకంటే వాష్రూమ్కి బయటికి వెళ్ళడానికి అందులోనే ఉంటాయి, అన్నీ సేఫ్టీగా ఉంటాయి అని రిజర్వేషన్ చేసుకొని వెళ్తే ఇంకా సేఫ్టీ అని అనుకుంటున్నా. నేనైతే అనుకోకుండా వెళ్ళినందుకు లోకల్ ట్రైన్లో వెళ్ళాం. లోకల్ ఎక్స్ప్రెస్లో కంపార్ట్మెంట్లో అయితే వెళ్ళాం. ట్రైన్ ఎక్కాను, కానీ ఇంత లాంగ్ జర్నీ అయితే ఇదే ఫస్ట్ టైం నేనైతే చేయడం. మా అక్క వాళ్ళ దగ్గరికి లింగంపల్లి అయితే ట్రైన్కి వెళ్ళాం, కానీ ఇంత దూరం ప్రయాణం చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం నేనైతే చేయడం. నేను మా పిల్లలు మా ఆయన వేయడంగా లాంగ్ జర్నీ అయితే చేయడం ఫస్ట్ టైం. ఇక లింగంపల్లికి వెళ్తేప్పుడు ట్రైన్లో వెళ్తుంటే మా యారాల దగ్గరికి. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికైతే ఉండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, నా వీడియో చూసిరు కదా, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ ఎంతగానో ముఖ్యం.